హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా కిచెన్ అనమాట. ఇంకా క్లీన్ అయితే చేయలేదు, జస్ట్ ఇప్పుడే కొన్ని గిన్నెలు ఉంటాయి అయితే రుద్దాను. సో రాగి గ్లాస్ రుద్దాను, అలాగే సిల్వర్ది రుద్దాను. ఇంకొక గ్లాస్ అవుతుంది. సింక్ చూడండి ఎంత డర్టీగా ఉందో, సింక్ పక్కన చూడండి ఇంకెంత గలీజ్గా ఉందో. సో ఇప్పుడు అంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను, డీప్ క్లీనింగ్ అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, క్లీనింగ్ లాగా అనమాట. సో మీరైతే ఒకసారి చూడండి. స్టవ్ దగ్గర అంతా ఇలా ఉంది, ఇదంతా క్లీన్ చేయాలి. పేపర్ మాత్రం ఇప్పుడు వేయను, పేపర్ తర్వాత వేస్తాను. ఆల్రెడీ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను, పేపర్ వేసాను, ఇంక ఇలా ప్లాస్టిక్ది కూడా వేసాను అనమాట. ఒక టేబుల్ మీద వేసే కవర్ ఉంటుంది కదా, ఆ రోల్ తీసుకొని వచ్చాను. సో ఇలా అయితే సర్దాను. ఇక్కడ ఈ షెల్ఫ్స్ అయితే ఓకే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బట్ షెల్ఫ్స్ ఓకే, బట్ ఇదంతా ఈ గ్యాస్ ఉన్న దగ్గర ఈ టేబుల్, ఈ బల్ల అంతా గలీజ్గా ఉంది. కింద అయితే ఎంటీగా ఉంది. ఒకసారి ఇటు చూడండి. ఇంకా ఈ కిచెన్ని చూస్తే ఎవరైనా సరే ఈ కిచెన్లోకి వస్తే భయపడేలాగా ఉంది, అంత డర్టీగా ఉంది కింద. పైన చూడండి, పైన అయితే పర్వాలేదు, కాస్త నీట్గా అయితే ఉందన్నమాట. ఎందుకంటే పైన అన్ని బోర్లింగ్ చేశాను, కింద మాత్రం అలా సర్దకుండా అలా పెట్టేశాను అనమాట. సో ఈ ర్యాక్ చూస్తే, ఈ ర్యాక్ కూడా పర్లేదు, కొంచెం ఓకే అన్నట్లుగా ఉందన్నమాట. ఓకేగా ఉంది. సో ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి, బిందెలన్నీ ఒకవైపు పెట్టాలి. ఇంకా చూడండి వెజిటేబుల్స్ ఇలా పడేసాను, ఇలా పిచ్చిగా ఇలా పెట్టేశాను అనమాట. ఇక్కడ ఇలా ఉన్నాయి, ఇవైతే ఇలానే ఉంటాయి మ్యాక్సిమం. ఇవన్నీ తీసేసి పైన పెట్టాలి. ఆనియన్స్, పొటాటో ఇక్కడున్నా సరే ఆ సామాన్, చిల్లర సామాన్ అన్ని పైన పెట్టాలి. ఇది తీసి బ్యాగ్ తీసి పక్కన పడేయాలి, ఈ క్యాన్ తీసేయాలి, ఇలా క్లాత్స్ తీసేయాలి. ఒకసారి ఫ్రిడ్జ్ చూడండి, ఫ్రిడ్జ్ ఎలా ఉందో, ఫ్రిడ్జ్ పైన చూడండి ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. సో ఇదంతా డీప్ క్లీనింగ్ అయితే చేయాలి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా క్లీనింగ్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో.